మామూలుగా అయితే ఈ రోజుల్లో 50 డేస్ పోస్టర్స్ కనిపించవు. తెలుగు సినీ పరిశ్రమ అర్ధ శత దినోత్సవాలను ఎప్పుడో మర్చిపోయింది. కేవలం పాన్ ఇండియా బ్లాక్ బస్టర్స్, బలగం లాంటి చిన్న సినిమా అద్భుతాలు మాత్రమే 50 డేస్ పోస్టర్ రిలీజ్ చేస్తున్నాయి. ఈ దశలో పుష్పరాజ్ కూడా సీక్వెల్ కు సంబంధించి 50 డేస్ పోస్టర్ను రిలీజ్ చేశాడు. కానీ సెలబ్రేషన్స్కు దూరంగా ఉండిపోయాడు. అసలు ఈ సినిమా థియేటర్స్లోకి వచ్చినప్పటి నుంచి కాంట్రవర్సీలకు క్యారపట్రస్గా మారింది. డిసెంబర్ 5న పుష్ప 2 రిలీజ్ అయింది. రిలీజ్ కి ముందు వరకు ఈ సినిమా సెన్సేషన్ కు మారుపేరుగా మారింది. పాటలు, ట్రైలర్ చాలా ఇంపాక్ట్ చూపించాయి. అయితే సినిమా థియేటర్స్ లోకి వచ్చిన తర్వాత మాత్రం పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. భారీ వసూళ్లతో బాక్సాఫీస్ రికార్డ్స్ తో పాటు కాంట్రవర్సీలు మొదలయ్యాయి. ఇక డిసెంబర్ 4న అర్ధరాత్రి హైదరాబాద్ లో జరిగిన ప్రీమియర్ షోలో తొక్కిస్లాట జరగడంతో రేవతి అనే మహిళ చనిపోయింది. 13 ఏళ్ల శ్రీతేజ్ తీవ్రంగా అనారోగ్యానికి గురయ్యాడు. హైదరాబాద్ లో అల్లు అర్జున్ అరెస్ట్. ఆ తర్వాత అసెంబ్లీలో సైతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సినిమా గురించి చర్చించడంతో దేశవ్యాప్తంగా జాతీయ మీడియాలో సైతం ఇదే డిస్కషన్ పాయింట్ గా మారిపోయింది. అయితే సినిమా వసూళ్లకు మాత్రం ఎక్కడా బ్రేక్ పడలేదు. 50 రోజులుగా పుష్పరాజ్ బాక్సాఫీస్ దగ్గర తన డామినేషన్ ను చూపిస్తూనే ఉన్నాడు. 32 రోజుల్లోనే 1800 కోట్ల వసూళ్లను దాటాడు. హిందీ ఇండస్ట్రీలో నెంబర్ 1 గా నిలిచాడు. ఓవర్సీస్ ను షేక్ చేశాడు. ఈ తిరుగులేని విజయాన్ని యూనిట్ ఎప్పుడూ సెలబ్రేట్ చేసుకోలేదు. సినిమా రికార్డులు బ్రేక్ చేస్తూ పుష్ప విజయం సాధిస్తూ ఉంటే అంతలోనే ఐటీ దాడులతో సినిమా ప్రొడ్యూసర్లు యూనిట్ బృందానికి మరోసారి షాక్ ఇచ్చాయి. మైత్రి మూవీ మేకర్స్, ప్రొడ్యూసర్స్ తో పాటు అటు డైరెక్టర్ సుకుమార్ ఇంటిపైన దాడులు జరిగాయి. మొత్తంగా పుష్ప సీక్వెల్ 50 రోజుల జర్నీలో వివాదాలు, వసూళ్లు దేశం మొత్తాన్ని ఊపేశాయి.